హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూస్తున్నారు టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ యొక్క అప్స్టాక్ అనే ట్రేడింగ్ యాప్ ఉంది. చాలా మందికి తెలిసి ఉంటుంది. అందులో చాలామంది అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఆ యాప్ని ఎలా యూస్ చేయాలి నేను ఈ వీడియో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి. ఎక్కడైతే స్కిప్ బటన్ అయితే అసలు అయితే యూస్ చేయకండి. సో ఫ్రెండ్స్, అలాగే నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమైనా చూడకపోయింటే చూడండి. అలాగే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ట్రేడింగ్ ఎలా చేయాలి, డిమెట్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ సులువుని తప్పేసి ఈ యొక్క అప్స్టాక్ యాప్ని ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్స్టాక్ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏదైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్టయితే వాచ్ లిస్ట్ ఉంటుంది, అలాగే ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, ఫండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం అయితే వన్ బై వన్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. లాగిన్ అయిన తర్వాత మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చరికి ఈ నేను పెట్టుకున్న కోటక్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, సన్ ఫార్మా ఇవన్నీ అయితే మీకు ఉండవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, దానిపై ట్యాప్ చేసి మీకు ఇష్టం వచ్చిన కంపెనీ అంటే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎస్బీఐ అంటే ఇష్టం కాబట్టి నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ బటన్స్ ఉంటాయి కదా, దానిపై క్లిక్ చేసి అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఎస్బీఐ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇలా అయితే మీరు అంటే మీకు నచ్చిన కంపెనీస్ ఉంటాయి కదా, మీకు ఫేవరెట్ కంపెనీస్ కోసం మీకు నచ్చిన కంపెనీస్ కొన్ని అయితే మీరైతే యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ట్రేడింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకున్నప్పుడు మనమైతే ఏం బై చేయం కదా, దాని యొక్క చార్ట్ ఎలా ఉందో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ చెప్పాను కదా, సింపుల్ ఎస్బీఐ అనేది తీసుకున్నాను. ఎస్బీఐ వచ్చేసరికి ఇప్పుడైతే మార్కెట్లో 200.80 అయితే నడుస్తుంది. దాని యొక్క ఫ్లో చార్ట్ గైస్ ఇది వచ్చేసరికి ఫ్లో చార్ట్. దాని యొక్క ఫ్లో చార్ట్ గైస్ ఇలా ఉంది. ఈ చార్ట్ అనాలిసిస్ని అయితే మనం యూజ్ చేసి అయితే ఈ యొక్క షేర్స్ని అయితే మనం కొంటాం. ఇక్కడ వచ్చేసరికి మనైతే ఓవర్ వ్యూ, చార్ట్స్, చార్ట్ ఆప్షన్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో అంటే మీకు ఏమైనా ఎస్బీఐలో ఆర్డర్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ పోర్ట్ఫోలియో అంటే మీకు లాభాలు ఎంత ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి మనకి ఇక్కడే కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మనమైతే ఈ యొక్క షేర్స్ని అయితే అనాలిసిస్ని అయితే చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆర్డర్స్కి వెళ్దాం. ఇక్కడ ఆర్డర్స్ అంటే మీరు ఏమైనా షేర్ కొనుక్కున్నారంటే సింపుల్ అయితే ఇప్పుడు నేనైతే ఒక షేర్ కొన్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్బీఐని పట్టుకున్నాను. ఎస్బీఐ తీసుకొని బై మీద దానిపై క్లిక్ చేసి నేనైతే ఒకటే షేర్ అనుకుంటున్నాను కాబట్టి ఒకటి క్లిక్ చేశాను. సింపుల్ ఉంటుంది కదా, ఆర్డర్ క్యాపబిలిటీ అనేది దాని అయితే సింపుల్ ఉంచేసి ఆర్డర్ టైప్ ఉంది దాని అయితే లిమిట్ లేదా మార్కెట్ లిమిట్ అంటే నాకు ఇష్టం వచ్చిన అమౌంట్ పెట్టి నేను కొంటాను. అంటే ఇప్పుడు 200 నడుస్తుంది, నేను 200 కొనను, ఓన్లీ 198 కొంటాను అనుకుంటే మీరైతే లిమిట్ ప్రెస్ చేసి 198 అయితే సెలెక్ట్ చేయండి. లేదు నేను మార్కెట్లో ఎంత నడుస్తుంటే కొంటాను అంటే మార్కెట్లో 200 నడుస్తుంది ఈ షేర్ ప్రైస్ కాబట్టి నేను 200 పెట్టుకుంటాను అన్నప్పుడు నేను మార్కెట్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ప్రోడక్ట్ అంటే మీరు ఇంట్రాడే చేస్తారా, డెలివరీ చేస్తారా. ఇంట్రాడే అంటే ఈరోజు కొని ఈరోజే అమ్మడాన్ని ఇంట్రాడే అంటారు గైస్. సింపుల్గా అంటే మార్నింగ్ 9:30 నుంచి 3 or 4 o'clock మధ్యలో ట్రేడింగ్ చేసేదాన్ని మనం ఇంట్రాడే అంటాం. అదే రోజు కొనాలి, అదే రోజు అమ్మడాన్ని ఇంట్రాడే అంటాం. నెక్స్ట్ డెలివరీలో పెట్టుకున్నాం గైస్. డెలివరీ అంటే ఈ రోజు కొని ఎప్పుడో అమ్మడం గైస్. ఈ రోజు కొన్నా నేను 1 year తర్వాత అమ్ముతానా, 2 days తర్వాత అమ్ముతానా, 3 days అమ్ముతాను అని పడిపోయింది. అది డెలివరీ అంటే ఈ రోజు కొని పెట్టుకోవడానికి డెలివరీ అండి. సో ఫ్రెండ్స్, మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకొని ఎక్కువ ఇంట్రాడే చేసాను కానీ ఇంట్రాడే సెలెక్ట్ చేసుకొని తర్వాత రివ్యూ ఉంది దానిపై క్లిక్ చేసేయండి ఒకసారి. అయితే ఇప్పుడు రివ్యూ మై క్లిక్ చేసినా మనకైతే ఇప్పుడు మనం ఏమేమి క్వాంటిటీ ఒకటి పెట్టాము, ఆర్డర్ టైప్ వచ్చేసరికి మార్కెట్లో పెట్టాము, లిమిట్లో పెట్టుంటే మనం ఎంత పెట్టాము, ఏ ప్రైస్కి పెట్టామని కనిపిస్తుంది. అలా వాల్యూ వచ్చేసరికి డే, పొజిషన్కి ఇంట్రాడే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది దానిపై క్లిక్ చేసినట్టు ఇది వచ్చేసరికి సేల్ అంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను అక్కడ ఫండ్స్ లేవు కాబట్టి ఇది వచ్చేసరికి రిజెక్ట్ అయింది. మీ ఫండ్స్ ఉన్నట్టయితే ఇది వచ్చేసరికి ప్లేస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనమైతే ఈ కొన్న షేర్ అనేది ఈ ఆర్డర్స్లో ఇలా ఇక్కడ వచ్చేస్తుంది కదా. అంటే ఈరోజు ఈ ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే మన ఆర్డర్స్ లిస్ట్ ఎలా చూపిస్తుంది, అలా ఈ ఆర్డర్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఏ రోజు ఆర్డర్ లిస్ట్ ఆ రోజు చూపిస్తుంది కదా. ఈ రోజు ఆర్డర్ లిస్ట్ రేపు చూపించదు. అంటే ఈరోజు ఉంటుంది కదా ఆర్డర్ లిస్ట్, రేపటిలోపు అది వాష్ అవుట్ అయిపోతుంది కదా, మనకు కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, అలా అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్, ఇక్కడ క్లోజ్ ఉంది కదా. ఓపెన్ అంటే అది ఇంకా ప్లేస్ కాలేదు, అంటే 198 రూపీస్కి ఇంకా షేర్ ప్రైస్ అనేది కొట్టుకోలేదు, అంటే తగ్గలేదు పెరగలేదు, అప్పుడు అది ఓపెన్లో ఉంటుంది. అంటే ఇంకా నేను అంతవరకు వస్తే కొంటానన్నప్పుడు అది ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు కొనేసారు అనుకున్నట్టయితే క్లోజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ మీకు వచ్చేసింది అప్పుడు అది క్లోజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ షేర్ కొన్నారు కాబట్టి ఇది క్లోజ్లో వెళ్తుంది. ఇక్కడ ఆల్ మీరు చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్ఫోలియో.
పోర్ట్ఫోలియో అంటే పొజిషన్స్ గైస్, మీ చేతిలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒక్కడికి లేదు కాబట్టి సింపుల్గా అయితే ఇక్కడైతే మనకు చూపిస్తుంది గైస్, ఎస్బీఐ నీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయని మనకు చూపిస్తుంది. హోల్డింగ్స్ అంటే లాంగ్ టర్మ్ మీరు తీసుకోవాలంటే హోల్డింగ్స్లో ఉంది గైస్, డెలివరీ చేస్తే మీకు హోల్డింగ్స్లో వెళ్తుంది. నేను ఎస్బీఐ 5 షేర్స్ కొనుక్కున్నాను హోల్డింగ్స్లో, అంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి అది హోల్డింగ్స్లోకి వెళ్తుంది. అలాగే పోర్ట్ఫోలియో మనకు కింద ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకైతే P&T అని ఎల్పి అని కనిపిస్తుంది, లాస్ అండ్ ప్రాఫిట్ అని మనకు కనిపిస్తుంది. లాస్ వచ్చినప్పుడు అయితే మనకైతే రెడ్ కలర్ సింబల్లో చూపిస్తుంది, అండ్ లాభం వచ్చినప్పుడు అయితే గ్రీన్ కలర్ సింబల్లో ఇక్కడ పోర్ట్ఫోలియోలో మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫండ్స్. ఈ ఫండ్స్ ఎలా గైస్, ఇప్పుడైతే మనం ట్రేడింగ్ చేయాలంటే ముందు ఫండ్స్ ఉండాలి మన అకౌంట్లో. మన అకౌంట్లో ఫండ్స్ ఎలా యాడ్ చేయాలంటే యాడ్ ఫండ్స్ ఉంది, దానిపై క్లిక్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుని గైస్. నాకైతే ఇండసెండ్ ఉంది కాబట్టి ఇండసెండ్ అండ్ అప్స్టాక్ వాళ్ళైతే కొలాబరేషన్లో ఉన్నారు కాబట్టి మనకైతే చూపిస్తుంది లేదు గైస్, ఇక్కడ కొలాబరేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్యాంక్ అనేది ఫ్యూచర్ అయి ఉంటుంది. లేదు మీరు సింపుల్గా అయితే ఏదైనా గూగుల్ పే, యూపీఐ ద్వారా యాడ్ చేయాలనుకుంటే ఇలా ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడి ఎంటర్ చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు మీ మనీ అయితే. సో ఫ్రెండ్స్, మనీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం లేదు ఇక్కడైతే అవైలబుల్ టు ట్రేడ్ అని అక్కడ మనకైతే మీరు ఎంత అమౌంట్ యాడ్ చేసారో అంత అమౌంట్ కనిపిస్తుంది. మీరు ఏమన్నా ట్రేడింగ్ ఆల్రెడీ యూజ్ చేసినట్టయితే యూజ్డ్ అమౌంట్ కనిపిస్తుంది. టోటల్ ఫండ్స్ మీరు పోగొట్టుకున్నాయి లేకపోతే మీకు వచ్చిన లాభాలు మొత్తం అమౌంట్ ఎంత ఉందో ఇక్కడైతే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది, నేను ఈరోజుకు నా షేర్స్ అయిపోయింది, నేను విత్డ్రా చేయాలి అనుకుంటే ఇక్కడ విత్డ్రా ఫండ్స్ ఉంది, దానిపై క్లిక్ చేసినట్టయితే మీకు అవైలబుల్ టు విత్డ్రా ఉంది, అక్కడ మనకు చూపిస్తుంది ఎంత అమౌంట్ మనం విత్డ్రా చేయగలుగుతాము. సో ఫ్రెండ్స్, సింపుల్గా అయితే మీరు అమౌంట్ ఎంటర్ చేయండి. నేను 1000 రూపీస్ ఉన్నాను కాబట్టి 1000 రూపీస్ కొట్టేసి విత్డ్రా కొట్టేస్తాను. ఈరోజు మీరు ప్లేస్ చేస్తే రేపు లోపు మీ అకౌంట్లో అయితే అది అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రేపు హాలిడే ఉంటే కాదు గైస్, ఓన్లీ వర్కింగ్ డేస్లోనైతే మనమైతే విత్డ్రా అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది గైస్ ఫండ్స్. సో ఫ్రెండ్స్, వాచ్ లిస్ట్ అండ్ ఆర్డర్స్ అండ్ పోర్ట్ఫోలియో అండ్ ఫండ్స్ గురించి మీకు క్లియర్గా అర్థమై ఉంటారు అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి గైస్, దానిపై క్లిక్ చేద్దాం. దానిపై క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్. మనం గ్లోబల్ వైల్గా ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందులో క్లిక్ వెళ్ళేసి మనైతే ఒక ఫామ్లా ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసేటప్పుడు మనం గ్లోబల్ వైడ్గా అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతాం గైస్. ఎలా అంటే అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అలా మైక్రోసాఫ్ట్ కావచ్చు, అలా అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతాం. అండ్ యాక్టివ్ F&O అండ్ MCS అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లాంటివి అయితే అవి ఉంటాయి గైస్. రైజ్ ఎ టికెట్ అంటే మీకు ఈ యాప్ ద్వారా కావచ్చు, లేదా మీ అకౌంట్ ద్వారా కావచ్చు, ట్రేడింగ్ ద్వారా కావచ్చు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరైతే రైజ్ ఎ టికెట్, మీరు ఒక టికెట్ని అయితే మీకు కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసినట్టయితే వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ ఇన్కమ్ ప్రూఫ్. ఇన్కమ్ ప్రూఫ్ అనేది మీకు ఏమన్నా ఈరోజు మీరు మీ ఇన్కమ్ ప్రూఫ్ అంటే మీ ఇన్కమ్ ఏమైనా చేంజ్ అయినట్టయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ మ్యూచువల్ ఫండ్లో మనం ఏమైనా ఫండ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు. రిఫర్ అండ్ ఎయిర్ మనకు వచ్చాక అప్స్టాక్ వాళ్ళు అయితే రిఫర్ అండ్ ఎయిర్ అయితే ఆప్షన్ ఉంది, మనమైతే రిఫర్ చేసి మన అయితే ఏం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మీరు ఇంకా అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి క్లిక్ చేసి అయితే అప్స్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే మీకు పక్కా రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, రిఫర్ అయిపోయిన తర్వాత సపోర్ట్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని మీరు సపోర్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జ్ చేసి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డార్క్ థీమ్ అంటే ఏంటంటే గైస్, ఈ యొక్క లైట్ థీమ్ని అయితే మనమైతే డార్క్ థీమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతే డార్క్ థీమ్. అండ్ మోర్లోకి వెళ్ళేసినట్టయితే మనకి నోటిఫికేషన్స్ వచ్చినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ మోర్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది గైస్, అదేంటంటే ప్రైజ్ అలర్ట్. మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఇప్పుడు ఎస్బీఐ ఉంది 200 ఉంది, నాకు 200 వద్దు 198కి వచ్చినప్పుడు నాకు అలర్ట్ చేయమన్నట్టు మీరు సెట్ చేసుకున్నట్టయితే ప్రైజ్ అలర్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ అంటే మాన్యువల్గా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అంతకు మించి కూడా పాస్వర్డ్ లాంటివి ఏమైనా చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ అవుట్, ఇక్కడ నుంచి అయితే సైన్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతే గైస్, ఈ అప్స్టాక్ యాప్ అయితే ఇంతే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కానీ ట్రేడింగ్ చేస్తే తెలుస్తుంది దీని దమ్ ఎంతో సత్తా ఎంతో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను స్టార్టింగ్ నుండి ఎండ్ చూసినట్టే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇంకా మీరు అప్స్టాక్ అకౌంట్ కావచ్చు, జీరోదా కావచ్చు, ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు అకౌంట్ అయితే లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసి అలా పెట్టండి పక్కకి, మీ ఫ్యూచర్లో కంపల్సరీగా అవసరం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కోసం నా ఛానల్ టెక్ మహేందర్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై గాయ్స్.